పెళ్ళంగారండి, నువ్వు లేబర్ రూమ్ లో నొప్పులు పడుతున్నప్పుడు బయట నేను కూడా ఇలా తిరగలేదు. వచ్చి కూర్చో, కాళ్ళు లాగుతాయి. కుళ్ళు జోకులేకు, చంపేస్తాను. పిన్ని రండి, భోజనం చేద్దురు గాని. వద్దమ్మా, మాకు ఆకలిగా లేదు. నువ్వెళ్ళి భోంచేయి. అదేంటి పిన్ని, మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. రండి, మీకిష్టమైనవన్నీ చేశాను. స్నేహ, శివతో కలకాలం హ్యాపీగా ఉండు. ఏదో నిన్ను చూడాలని వచ్చాం, చూసాం, ప్రొద్దుటే వెళ్ళిపోతాం. అదేంటి పిన్ని, అంత అర్జెంటుగా వెళ్ళిపోవడం ఏంటి? ఏం లేదమ్మా, వదిలేసేయ్. ఏమండి, బట్టలు సర్దండి. పిన్ని, మీ మాటలు ప్రవర్తన చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. అసలేం జరిగిందో చెప్పండి. వద్దమ్మా, మేము నీ కాపురంలో చిచ్చు పెట్టాలని రాలేదు. నిన్ను చూడాలని వచ్చాం, చూసాం, చాలు. పిన్ని, ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద ఒట్టే. ఏంటమ్మా ఇలా కాళ్ళు చేతులు కట్టేశావు? నీకేం చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ ఇప్పుడు చెప్పక తప్పేలా లేదు. పిన్ని, ఎందుకంత బాధపడుతున్నావు? అసలు ఏమైందో చెప్పు. నువ్వు అమ్మలా చూసుకునే రుక్మిణక్క నన్ను, నా భర్తని వెంటనే వెళ్ళిపోమని చెప్పింది. ఏంటి, రుక్మిణమ్మ అలా చెప్పిందా? ఇంకా చాలా చెప్పిందమ్మా. ఎందుకో రుక్మిణక్కకి నీ బంధువులెవరూ ఇంటికి రావడం ఇష్టం లేదనుకుంటా. అవునమ్మా, వెంటనే వెళ్ళకపోతే తోలు తీస్తానని కూడా అంది. నువ్వూరుకోవయ్యా, అవన్నీ చెప్పి అమ్మాయి మనసు బాధ పెడతావేంటి?